హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ చిట్ చాట్. ఇవాళ ఈ వీడియోలో మీకు నేనైతే టీఎస్ ఈ పాస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తేవడం జరుగుతుంది. మనకైతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అండ్ రెన్యువల్ అయితే మనకి డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయిపోయాయి అనమాట. ఇదివరకు అయితే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే కింద నోటిఫికేషన్స్లో ఇక్కడ మనకి డేట్ అయితే ఉండేదన్నమాట 24/10/2021 లాస్ట్ డేట్ అనేసి. ఇప్పుడు ఆ డేట్ అంతా రిమూవ్ చేశారనమాట. అంటే మనకైతే ఎక్స్టెండ్ అయితే అయిపోయాయి, మనకి ఇంకా నడుస్తున్నాయి. ఇక్కడ కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అనేసి. ఇందులోకి వెళ్ళినట్టయితే మీకు చూడొచ్చు, ఇంకా ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ చూడొచ్చు, ఫ్రెష్ అండ్ రెన్యువల్స్ రెండు కూడా ఇంకా ఓపెన్ చేసే ఉన్నాయి. మీకు ఏంటంటే ఆ డేట్ అనేది వాళ్ళు అప్డేట్ చేయలేదు, ఇంకా 24/10/2021 అనే ఉంది. ఓకే, మీకైతే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఉందన్నమాట ఛాన్స్, నాన్ సెట్ వాళ్ళకి కూడా ఉందన్నమాట. వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇంటర్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ నాన్ సెట్ కాలేజెస్ వాళ్ళు కూడా ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రెన్యువల్ విషయానికి వస్తే రెన్యువల్ అందరూ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ అయితే ఇంకా ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ వాళ్ళు చేసుకోండి. చాలా మందికి స్కాలర్షిప్ విలువ అయితే తెలవట్లేదు. అప్లై చేయకపోయినా ఏం కాదన్న ధీమాలో ఉంటున్నారనమాట. అది అప్లై చేయకపోతే మాత్రం మీకు ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అవ్వదు. ఎప్పుడైతే మీరు కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తారో సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు మీ కాలేజ్ వాళ్ళు మీ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ కాలేజ్కి వచ్చిందో లేదో అనేసి మీకు చెక్ చేస్తారనమాట. వాళ్ళ కాలేజ్ లాగిన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి ప్రతి ఒక్క స్టూడెంట్ ట్యూషన్ ఫీజ్ అండ్ మెస్ ఛార్జెస్ అవన్నీ చూస్తారు. వాళ్ళు వచ్చావా లేవా అనేది చూస్తారు. ఎవరి అయితే రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ నుంచి రావాల్సిన మనీ అంతా కూడా మీ నుంచి అయితే వసూలు చేస్తారన్నమాట. మీరు అప్పుడు ఇక కౌన్సిలింగ్లో సీట్ వచ్చినట్టు ఉండదు. మీరు ఒక మేనేజ్మెంట్ కోటా లెక్క అయిపోద్ది అనమాట మీది. కాబట్టి డేట్స్ ఎక్స్టెండ్ అవుతాయి అనేసి చూడకండి ప్లీజ్. ఈ వీడియో చూసినాకైనా రెన్యువల్ చేయించుకోండి వెంటనే. అది అంతసేపు అయితే పట్టదు. మీరు చూసినట్టయితే మీ ప్రీవియస్ వీడియోలో మీకు నేను లైవ్గా చేసి చూపించాను రెన్యువల్. మీకు రాకపోతే నియర్ బై మీ సేవకి వెళ్ళేదా మీరు చేయించుకోండి. లేదంటే మీకు కనీసం కొంచెం అవగాహన ఉంటే ఆన్లైన్ పైన నా వీడియో చూసుకుంటే అయినా చేయొచ్చు. మీరు దగ్గరలో ఉన్న నోటరీ ఆఫీస్కి వెళ్ళేసి ఇన్కమ్ డిక్లరేషన్ అయితే కొట్టించేసుకోండి. అదొకటి ఉంటే సరిపోతుంది. ఇన్కమ్ డిక్లరేషన్ ఒకటి ఉంటే మీరు చేసేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ఏముండదు. ఓకే, స్కాలర్షిప్ని అయితే లైట్ తీసుకోకండి. ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు డేట్ ఎక్స్టెండ్ అవుతుందా అనేసి చెప్తున్నారు. ఎక్స్టెండ్ అవుతాయి, కానీ మీరు రెన్యువల్ ఎప్పుడు చేస్తారు అన్నదే క్వశ్చన్ అనమాట. ఓకేనా, ప్లీజ్ ఇప్పటికైనా రెన్యువల్ చేయించుకోండి. ఓకే, స్కాలర్షిప్ విలువ చాలా ఉంటుంది మీకు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియోలో అయితే ఏం చెప్పలేదు, సోరీ అయితే అనుకోకండి ప్లీజ్. ఇదంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అంతా చాలామంది అయితే అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు డేట్ ఎక్స్టెండ్ అవుతుందా అనేసి. ఇక చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇన్కమ్ డిక్లరేషన్ బదులు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టొచ్చా అనేది. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే పెట్టొచ్చు, మీకు పెట్టొద్దు. మీకు ఓన్లీ ఇన్కమ్ డిక్లరేషన్ మాత్రమే అడిగారు కాబట్టి ఇన్కమ్ డిక్లరేషన్ మాత్రమే పెట్టండి. ఓకేనా, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అసలు పెట్టొద్దు మీరు. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఓన్లీ ఫ్రెష్, ఎవరైతే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే. ఓకే, ఫ్రెష్లో కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మన ఈ మంత్ ఏప్రిల్ తర్వాత నుంచే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్పుడు మాత్రమే మీది ఆ నెంబర్ అనేది తీసుకుంటుందన్నమాట, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. ఓకే, ఎవరిదైతే ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో ప్లీజ్ అప్లై చేసుకోండి. మీకు విత్ ఇన్ 4 to 5 daysలో ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ నెంబర్తో మీరు అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్లారిఫై చేయడానికైతే నేను ప్రయత్నిస్తాను నా వంతుగా. ఓకే, మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్క కామెంట్కి అయితే నా నుండి మీకు రిప్లై వస్తుంది, మ్యాక్సిమం వస్తుంది. ఓకే అండి, ఇదండి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఆన్లైన్ సర్వీసెస్ ఇంకా టిప్స్ చాలా వస్తాయన్నమాట ఫ్యూచర్లో. ఓకే, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.